హాయ్ గైస్, ఈ రోజు మనం చూడబోయే సినిమా పేరు టార్గెట్. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇది ఒక కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మడానికి కొనడానికి ఒక యాప్ ఉంది. కొరియాలోని ఒక మూల నుంచి ఇంకో మూలకున్న జనం అంతా వాళ్ళ వస్తువులను అమ్మడమో కొనడమో చేస్తున్నారు. ఆ యాప్ లో తన ల్యాప్టాప్ అమ్ముతానని ఒక టీనేజ్ అబ్బాయి పోస్ట్ పెట్టాడు. అతన్నే చూపించారు. అతన్ని మనం సెల్లర్ బాయ్ అని పిలుచుకుందాం. అతడు పెట్టిన పోస్ట్ కు చాలా మంది మెసేజ్లు పెట్టారు. ఆ వస్తువు విలువ ఎంత, ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా, ఇలా చాలా విధాలుగా అడుగుతున్నారు. ఆ మెసేజ్ అన్ని చూస్తున్న అతడు ఆహా ఇది కుదరదు, ఆహా వీళ్ళు ఇంత డబ్బు ఇవ్వలేరు, ఇలా ఒక్కో ఐడిని ఫిల్టర్ చేస్తున్నాడు. చివరగా అందంగా ఉన్న ఒక అమ్మాయి ఐడిని చూశాడు. అయ్యయ్యో అమ్మాయి బాగుందే, వస్తువు అమ్మితే ఈమెకే అమ్మాలరా అనుకుంటున్నాడు. ఆమె మెసేజ్ పెట్టింది కదా, దానికి మాత్రం రిప్లై ఇచ్చాడు. నా ల్యాప్టాప్ విలువ ఇంత, అది ఈ మోడల్ అని చాలా వివరాలు ఇచ్చి చివరగా మీరు డైరెక్ట్ గా వచ్చి చెక్ చేసి తీసుకుంటే బాగుంటుంది కదా అని పెట్టాడు. ఆ సెల్లర్ బాయ్ ఆ అమ్మాయిని ఒంటరిగా తన ఇంటికి రప్పించుకోవడానికి ప్లాన్ వేసుకున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా సరేనండి మీరు ఇంత చెప్తున్నారు, నేను నేరుగా వచ్చి తీసుకుంటానులేండి అని మెసేజ్ పెట్టింది. కానీ ఈ రోజు మాత్రం అస్సలు రాలేను, చాలా పని ఉంది, రేపో ఎల్లుండో వస్తానని మెసేజ్ పెట్టింది. సీన్ కట్ చేసి సినిమా హీరోయిన్ ను చూపించారు. ఈమె ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడ సూపర్వైజర్ లాగా పనిచేస్తోంది. డ్యూటీలో సగం కన్స్ట్రక్షన్ సైట్ లో, సగం ఆఫీస్ లో ఉంటుంది. ఈ ఆఫీస్ లో మేనేజర్ అని ఒక మెంటలోడు ఉన్నాడు. అతనికి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అతడు వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. హీరోయిన్ మాత్రం అప్పుడప్పుడు ఒంటరిగా పిలిచి మీటింగ్ ఉందని అంటుంటాడు. ఆమెను పిలిచి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. కానీ అతనిపై ఈమెకు అస్సలు ఇష్టం లేదు. సరే అని వేరే దారి లేక అతడు ఏది చెప్తుంటే ఆ సొల్లు వింటుంటుంది. హీరోయిన్ పడే అవస్థలన్నీ ఇదే ఆఫీస్ లో పనిచేస్తున్న హీరోయిన్ ఫ్రెండ్ కూడా తెలుసు. ఎప్పుడైతే హీరోయిన్ నర్వస్ గా ఫీల్ అవుతుంటుందో ఆమెనే ఓదారుస్తుంటుంది. ఈ రోజు కూడా మేనేజర్ అలా మాట్లాడడంతో ఈమె బాధపడుతుంటే ఆమెనే ఓదారుస్తోంది. ప్రతిరోజు ఇలాగే జరుగుతుండడం వల్ల ఇది ఒక అలవాటుగా హీరోయిన్ కు మారింది. ఇప్పుడు ఆ సమస్య వదిలేయవే, కానీ దానికంటే ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడింది. మా ఇంట్లో వాషింగ్ మిషన్ పనిచేయక 7 రోజులు అయింది. బట్టలు పిండాలంటే చాలా అవస్థ పడుతున్నా అని హీరోయిన్ చెప్తోంది. కొత్త వాషింగ్ మిషన్ ఎలా కొనేది, అంత డబ్బు ఎక్కడిది, నాకు ఏదైనా ఒక ఐడియా ఇవ్వు అని హీరోయిన్ అడిగింది. దీనికంటూ సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మే యాప్ ఒకటి ఉంటుంది. అది చాలా బాగుంటుంది. దాంట్లో నేను ఇంతకు ముందు 1500 విలువ చేసే ఒక ఓవెన్ ను 500కే కొన్నాను. నువ్వు కూడా అది ట్రై చేయొచ్చు కదా, తక్కువ బడ్జెట్ లోనే వాషింగ్ మెషిన్ ను కొనొచ్చు అని చెప్పింది. సీన్ కట్ చేసి ప్రారంభంలో సెల్లర్ బాయ్ అని ఒక అతన్ని చూసాం కదా. ల్యాప్టాప్ కొనడానికి ఒక అమ్మాయిని రమ్మని చెప్పాడు కదా. ఆ అమ్మాయి ఈ నైటే అతని ఇంటికి రాబోతోంది. ఆ అమ్మాయి కోసం బాగా రెడీ అయ్యి ఇతడు వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి రాకుండా ఆమె నుంచి మెసేజ్ వచ్చింది. నేను రావడానికి ఎంతో ట్రై చేశానండి, కానీ నాకు పని ఉండడం వల్ల కుదరలేదు. మా తమ్ముడిని పంపించాను, ఏదున్నా కూడా అతనితో మాట్లాడి సెటిల్ చేయండి అని మెసేజ్ పెట్టింది. అయ్యయ్యో ఏదేదో జరుగుతుంది అనుకుంటే ఏదో జరిగింది కదా అనుకుంటున్నాడు. అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ ను ఎవరో నొక్కారు. బయటికెళ్లి చూస్తే అక్కడ ఆ అమ్మాయి యొక్క తమ్ముడు నిలబడి ఉన్నాడు. సరే రాబోయ్, మీ అక్క వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చావు, ఇలా మాట్లాడుకుంటూనే అతన్ని లోపలికి తీసుకెళ్తున్నాడు. అప్పుడు వచ్చిన వాడు ఒక ట్విస్ట్ ఇచ్చాడు చూడండి. ఆ సెల్లర్ బాయ్ ఏమరపాటుగా ఉన్న క్రమంలో ఇతడు కత్తీసి ఒక్క పోటు పోడ్చాడు. రే ఎవర్రా నువ్వు, నేను నీకేం ద్రోహం చేశాను రా, ఎందుకురా పొడుస్తున్నావు అని అంటున్నాడు. ఇప్పుడు పొడిచిన అతన్ని మనం కిల్లర్ అని పిలుచుకుందాం. కత్తితో పొడవడంతో సెల్లర్ బాయ్ స్పాట్ అవుట్. డెడ్ బాడీని ఆ ఇంట్లోనే ఒక మూలకు పెట్టాడు. ఈ సెల్లర్ బాయ్ ఇంట్లో ఉన్న ఫ్యాన్, టీవీ, ఫ్రిడ్జ్ అని అన్నిటినీ ఫోటోలు తీసి సెకండ్ హ్యాండ్ యాప్ ఉంటుంది కదా అందులో పెట్టాడు. సెల్లర్ బాయ్ ఐడిలోంచే ఆ ఫోటోలను అప్లోడ్ చేశాడు. కింద ఏం రాశాడంటే, మా ఇంట్లో ఉన్న వస్తువులను నేను అర్జెంట్ గా అమ్మబోతున్నాను. ఒక్కో వస్తువుకు నేను ఫిక్స్ చేసిన రేట్ ఇది, అది కాదని మీరు ఎంత రేట్ ఇచ్చినా కూడా ఓకే, త్వరపడండి అని ఒక మెసేజ్ పెట్టాడు. కిల్లర్ ఇదంతా చేసేదాన్ని బట్టి చూస్తే ఇతడు మొదటిసారిగా ఇది చేసినట్లు అనిపించట్లేదు. సెకండ్ హ్యాండ్ యాప్ లో ఒంటరిగా ఎవరైతే ఇతనికి చిక్కుతారో, ఇప్పుడు సెల్లర్ బాయ్ ని ఎలా మీట్ అయ్యి చంపాడో అలాగే మిగతా వాళ్ళను కూడా ఒంటరిగా చిక్కించుకొని వాళ్ళని చంపి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను వాళ్ళ ఐడితోనే సెకండ్ హ్యాండ్ యాప్ లో పోస్ట్ చేస్తాడు. ఆ వస్తువులను అమ్మి క్యాచ్ చేసుకోవడం ఈ కిల్లర్ కి అలవాటు. ఇతడు చంపిన వ్యక్తులు చనిపోయారు అని లేక కనిపించకుండా పోయారని అతనికి కావలసిన వారికి సందేహం
సందేహం వచ్చిందనుకో తప్పకుండా అది పెద్ద విషయంగా మారుతుంది. అందువల్ల కిల్లర్ వాళ్ళని చంపగానే వాళ్ళ ఫోన్ తీసి చెక్ చేస్తాడు. వాళ్ళు తరచుగా ఎవరికైతే ఫోన్ లో మాట్లాడతారో వాళ్లకు మెసేజ్ ఏం పెడతాడంటే, నేను ఒక ముఖ్యమైన విషయంగా వేరే ఊరికి వెళ్తున్నాను, తిరిగి వచ్చాక మీట్ అవుతాను, అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని మెసేజ్ పెడతాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే ఈ సెల్లర్ బాయ్ విషయంలో కూడా జరిగింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని సెకండ్ హ్యాండ్ యాప్ లో పోస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కిల్లర్ వెళ్ళిపోయాడు. ఇలా కిల్లర్ పెట్టిన పోస్టుల్లో హీరోయిన్ వెతుకుతున్న వాషింగ్ మిషన్ కూడా ఒకటి ఉంది. ఆ పోస్ట్ చూసి హీరోయిన్ చాలా సంతోషపడుతోంది. అయ్యయ్యో, ఇంత ఖరీదైన వాషింగ్ మిషన్ ఇంత తక్కువకి ఇస్తున్నారా అనుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుకోకూడదని వెంటనే మెసేజ్ పెట్టింది. హీరోయిన్ వరకు చూస్తే అది సెల్లర్ బాయ్ యొక్క ఐడి, కానీ అటువైపు నుంచి రిప్లై ఇచ్చేది కిల్లర్. కిల్లర్ హీరోయిన్ యొక్క మెసేజ్ చూసి రైట్ రా, ఒక మేక చిక్కిందిరా అనుకుంటున్నాడు. మీరు అడిగిన రేటుకే దీన్ని ఇస్తాను, కానీ అమౌంట్ ను ఈ నెంబర్ కు పంపించండి అని ఒక నెంబర్ పెట్టాడు. హీరోయిన్ డబ్బు పంపించిన తర్వాత అతడు వాషింగ్ మిషన్ ను ఈమె ఇంటికి పంపించాడు. కానీ సమస్య ఏంటంటే అతడు డొక్కులు మాత్రం కరెక్ట్ గా పంపించాడు, కానీ లోపల ఉన్న వస్తువులు తీసి వాటిని కూడా విడివిడిగా అమ్మేశాడు. ఇప్పుడు హీరోయిన్ కొన్న ఆ వాషింగ్ మిషన్ పనిచేయట్లేదు. మెకానిక్ ను పిలిస్తే అది పనిచేయడానికి లోపల వస్తువులు లేవమ్మా అని అతడు చెప్పాడు. అప్పుడు హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. రే, నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో వాషింగ్ మిషన్ ను కొన్నాను, కానీ నా డబ్బుకు విలువ లేకుండా చేశారు కదరా అని అనుకుంటోంది. ఇప్పుడు ఆ యాప్ లో సెల్లర్ బాయ్ యొక్క ఐడిని చెక్ చేసింది, కానీ ఇప్పటి వరకు ఉన్న ఆ ఐడి ఇప్పుడు కనిపించట్లేదు. అతడు తనను మోసం చేశాడని తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. నిందితుని ఎప్పుడు కనిపెడతారు అని పోలీసులను ఆమె అడుగుతోంది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే వాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. ఆ కంప్లైంట్ తీసుకున్న అతన్ని మనం అసిస్టెంట్ అని పిలుచుకుందాం. అతడు హీరోయిన్ కు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. అదే టైంలో అక్కడ ఉన్న ఒక ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చాడు. అరుస్తున్న హీరోయిన్ చూస్తూ, ఏమ్మా, ఈ పోలీస్ స్టేషన్ నీ ఒక్కదాని కోసమే ఏర్పాటు చేయలేదు, నీకంటే ముందు చాలా మంది కేసులు పెట్టారు, వాళ్ళ ఒక్కో కేసును పరిష్కరించి ఆ తర్వాత నీ కేసు పరిష్కరిస్తామని అంటున్నారు. నిన్ను మోసం చేసింది ఎవరో కనిపెట్టలేమని మేము చెప్పట్లేదు, తప్పకుండా కనిపెడతాం, కానీ అప్పటి వరకు వెయిట్ చేయమ్మా అని అతడు చెప్పాడు. పోలీసులకు ఈమె కంప్లైంట్ చేసినప్పటికీ మోసపోయానే అని చెప్పి చాలా బాధపడుతోంది. ఈమెను మోసం చేసిన వాడు ఒక్క పోస్ట్ తో ఆగిపోతాడా? ఇంకా చాలా మందిని మోసం చేయడానికి చాలా పోస్టులు పెడతాడు కదా. అలా ఒక్కో ఐడిని చెక్ చేద్దాం, మనల్ని మోసం చేసిన వాడు చిక్కుతాడేమో అని ఒక్కొక్క ఐడి చెక్ చేస్తోంది. ఇలా చెక్ చేస్తున్న క్రమంలో ఒక వస్తువు హీరోయిన్ ఆలోచించేలా చేసింది. ఎందుకంటే హీరోయిన్ ఇంతకు ముందు పోస్ట్ లో ఏం చదివిందో ఆ మ్యాటర్ అచ్చం ఈ పోస్ట్ కు అలాగే ఉంది. నేను ఇంట్లో ఉన్న వస్తువులను అర్జెంట్ గా అమ్మి వెళ్లిపోవాలి, దీనికి నేను పెట్టిన రేటు ఇంత, మీరు ఎంత ఇచ్చైనా తీసుకోండి అని అందులో రాసి ఉంది. అరేరే, ఇదే కదా నేను వాషింగ్ మిషన్ పోస్ట్ లో కూడా చదివాను. ఓహో, అలాగైతే అతడే ఇతడు కావచ్చు అనుకుంది. అప్పుడు ఆ పోస్ట్ కింద ఒక కామెంట్ పెడుతోంది. అయ్యో ప్రజలారా, వీడు ఒక సెల్లర్ బాయ్ అని ఒక ఐడి ఉంది కదా, వీడిని అస్సలు నమ్మకండి, వీడు ఒక చీటర్, వీడిని నమ్మి గాని డబ్బులు కట్టారంటే మీ వస్తువు పని చేయకుండా వస్తుంది అని మెసేజ్ పెట్టింది. ఆమె కామెంట్ చదివిన కొంచెం సేపటికే జనం పోస్టులు పెడుతున్నారు. అయ్యయ్యో, మీరు గాని కొంచెం లేట్ గా చెప్పి ఉంటే నేను డబ్బులు కట్టేసేదాన్ని అని మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఇలా కామెంట్లు వస్తున్న క్రమంలో కిల్లర్ కూడా ఇంట్లో ఉండి అంతా చూస్తున్నాడు. అతని ఇల్లు చూస్తే చిన్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లాగే ఉంది. ఎక్కడ చూసినా కూడా సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇక డబ్బుకైతే కొదవలేదు, ఫ్రిడ్జ్ లో కూడా డబ్బు దాస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ పోస్ట్ కు మాత్రమే కామెంట్ పెట్టలేదు, ఆ ఐడితో వచ్చిన అన్ని వస్తువులకు ఆమె అలాగే కామెంట్లు పెడుతోంది. ఈమె పెట్టిన కామెంట్లకు జనం రేటింగ్ ఇస్తున్నారు. ఒకానొక సమయంలో కిల్లర్ కు చిర్రెత్తుకొచ్చింది. తను మోసం చేసిన అమ్మాయి ఇలా పోస్టులు పెడుతోందని అతనికి తెలుసు కదా. సెల్లర్ బాయ్ పేరుతోనే ఇతడు మోసం చేస్తున్నాడనేది కూడా అతనికి తెలుసు. సెల్లర్ బాయ్ యొక్క మొబైల్ ఫోన్ ఇతని దగ్గరే ఉంది కదా. అంతేకాదు ఇతని దగ్గర ఇంకో 5-6 ఫోన్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సెల్లర్ బాయ్ ను చంపేసి అతని నుంచి ఫోన్ ఎలా తీసుకొచ్చాడో మిగతా ఫోన్లను కూడా అలాగే తీసుకొచ్చాడు. సెల్లర్ బాయ్ ఫోన్ తీసి హీరోయిన్ కు మెసేజ్ పెట్టాడు. మీకేంటండి సమస్య, అనవసరంగా నాతో గెలుక్కుంటున్నారు. ఇలా మెసేజ్ పెట్టగానే ఆమె చూసి నేను పెట్టిన మెసేజ్లకు వీడికి చాలా కోపం వచ్చినట్లుంది. ఇక అతని నెంబర్ కు బాగా తిడుతూ చాలా పోస్టులు పెట్టింది. ఇంకోసారి ఈ ఐడిలో నిన్ను చూడనే కూడదు, ఇంకోసారి చూశానంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తా అంటోంది. ఏంటమ్మా, అనవసరంగా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, మర్యాదగా హెచ్చరిస్తున్నాను, ఇప్పుడు మాట్లాడిన మాటలన్నిటికీ తర్వాత మీరే బాధపడతారు అని మెసేజ్ల మీద మెసేజ్ పెడుతున్నాడు. రే ఎక్కువ మాట్లాడకురా, నీలాంటి వాళ్ళని నేను ఇంత మందిని చూశాను, నన్నే బెదిరిస్తున్నావా అని కిల్లర్ ను ఆమె
అస్సలు పట్టించుకోకుండా యాక్చువల్ గా కిల్లర్ అని తెలియదు కదా ఆ ధైర్యంతో చాలా మెసేజ్లు పెట్టింది. నన్ను మోసం చేసిన వాడిని కొంచెం సేపు అయినా ఇబ్బంది పడేలా చేశానన్న తృప్తితో వెళ్లి పడుకుంది. కానీ ఈమె లేపిన బీపీ అతని నైశాలానికి ఎక్కింది. ఇతని ఇంట్లో ఉన్న సెటప్ ను చూస్తేనే తెలుస్తోంది ఇతడు కిల్లర్ మాత్రమే కాదు హ్యాకర్ కూడా అని. అందువల్ల ఆ యాప్ లో ఉన్న హీరోయిన్ యొక్క ఐడిని హ్యాక్ చేశాడు. ఆ ఐడితో ఏదో చేశాడు. ఇప్పటి వరకు ఇతని ఫేస్ ను మనకు చూపించలేదు. మరుసటి రోజు హీరోయిన్ కు సంబంధమే లేకుండా ఎవరెవరి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. మీ ఐడిలో ఉన్న పోస్ట్ ను చూసామండి, ఆ వస్తువు కొనడానికి మేము రెడీ, ఎంతో రేట్ చెప్తే బాగుంటుంది అని అనవసరంగా మాట్లాడుతున్నారు. ఎవరో రాంగ్ కాల్ చేశారు అని అనుకుంటే ఒకటి కాదు రెండు కాదు కంటిన్యూగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అరే ఏంట్రా ఇది, నేనేం పోస్ట్ పెట్టానురా అని ఆమె చెక్ చేస్తోంది. యాక్చువల్ గా హీరోయిన్ ఏ పోస్ట్ పెట్టలేదు, కానీ ఈమె ఒక వస్తువు అమ్ముతున్నట్లు అందులో ఉంది. నిన్ననే సెల్లర్ బాయ్ ఐడితో ఈమె గొడవ పడింది. ఈ రోజు ఇలా ఒక సంఘటన జరిగిందంటే ఏంటర్థం? అందువల్ల అతడే ఏదో చేశాడని అనుకుంటోంది. నెక్స్ట్ ఆ పోస్ట్ ను చూస్తూ దాని కింద దీన్ని నేను ఆల్రెడీ అమ్మేశాను, ఇకపై ఎవరు కాల్ చేయొద్దని కామెంట్ పెట్టింది. ఇక అంతా అయిపోయిందిలే అనుకుంది. ఆ తర్వాత హీరోయిన్ నైట్ టైం ఇంటికి వస్తే ఆమె ఆర్డర్ చేయకుండా కూడా చాలా ఐటమ్స్ ఇంటికి వస్తున్నాయి. కంటిన్యూగా 3 డెలివరీ బాయ్స్ వచ్చారు. ఒక్క కూరతోనే సర్ది పెట్టుకుంటాను, అలాంటిది 3 ఆర్డర్లు ఎవరిచ్చారా నాయనా అనుకుంటోంది. మీరు ఆర్డర్ చేయకుంటే కరెక్ట్ గా మీ నంబర్ కు మీ అడ్రస్ కు ఎవరు పంపిస్తారండి, మీరే ఆర్డర్ చేసి ఉంటారు అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అసిస్టెంట్ తో జరిగిన కథ అంతా చెప్పింది. ఆ సెల్లర్ బాయ్ అనేటోడు నన్ను చాలా హింసిస్తున్నాడు, మీరేంట్రా అంటే యాక్షన్ తీసుకోవట్లేదు, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అని అడుగుతోంది. అప్పుడు పక్క నుంచి చూసిన ఆ ఇన్స్పెక్టర్ ఏంటయ్యా ఏమతో ఒక రోదన అయిపోయింది అని అనుకుంటున్నాడు. సరే నువ్వు వెళ్ళమ్మా, అదేంటో నేను చూస్తానులే అని చెప్పాడు. సెల్లర్ బాయ్ పైన ఈమె కంప్లైంట్ చేసింది కదా, సరే అని ఆ అడ్రస్ కు ఇన్స్పెక్టర్ వెళ్ళాడు. ఇంటి ఓనర్ ను పిలిచి అతని గురించి విచారించాడు. నేను అతని ఇంటిని చూడాలండి, అతడు ఇంట్లో లేనట్లున్నాడు, మీ దగ్గర ఏదైనా కీ ఉంటే ఇవ్వండి, నేను లోపలికి వెళ్ళి చూస్తా అంటున్నాడు. అయ్యయ్యో, ఇంట్లో అతడు లేని టైంలో నేను కీ ఇవ్వను అని ఓనర్ అంటోంది. అతడు లేకుండా నేను కీ ఇవ్వనని అస్సలు ఇవ్వలేదు. వెంటనే అసిస్టెంట్ కు కాల్ చేసి అతని నెంబరు ఏ లొకేషన్ లో ఉందో చెక్ చేయమని చెప్పాడు. అతని నెంబరు కొన్నాళ్ళుగా పనిచేయట్లేదు అని అతడు చెప్పాడు. ఏంట్రా ఇది, నిన్నటి వరకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, అలాంటప్పుడు అతని మొబైల్ నెంబరు ఎందుకు యూజ్ లో లేకుండా ఉంటుంది అనుకుంటున్నాడు. ఇంకోవైపు ఇంట్లోకి వెళ్లిన హీరోయిన్ మరు క్షణమే వేగంగా బయటకు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇంట్లోకి ఎవరో వెళ్ళినట్లు ఈమె కనిపిస్తోంది. భయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన హీరోయిన్ వెంటనే ఇన్స్పెక్టర్ కు విషయం చెప్పింది. అపార్ట్మెంట్ కు వచ్చిన ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా కిల్లర్ వీళ్ళకు ఒక షాక్ ఇచ్చాడు. అన్ని చోట్ల సీసీటీవీలు బాగానే పనిచేస్తున్నాయి, కానీ హీరోయిన్ ఇంటి ముందు ఉన్న కెమెరా మాత్రం పనిచేయట్లేదు. సెల్లర్ బాయ్ హీరోయిన్ ఇబ్బంది పెడుతున్నాడని అంతా అనుకుంటున్నారు. అందువల్ల ఆ అపార్ట్మెంట్ కి సెల్లర్ బాయ్ వచ్చాడా అని మిగతా సీసీటీవీ కెమెరాలో వెతుకుతున్నారు. కానీ సెల్లర్ బాయ్ లోపలికి వచ్చినట్లు ఫుటేజ్ లో కనిపించలేదు. కానీ హీరోయిన్ ఇబ్బంది పెట్టేది వేరే మనిషి అని మనకు మాత్రమే తెలుసు కదా. ఈ విషయం అంతా తెలియని ఆ ఇన్స్పెక్టర్ ఒకవేళ హీరోయిన్ భయం వల్ల తప్పుగా అర్థం చేసుకుందేమో అని అతను అనుకుంటున్నాడు. ఇదే టైంలో హీరోయిన్ ఆర్డర్ చేయకుండానే కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. ఎప్పట్లాగే డెలివరీ బాయ్స్ హీరోయిన్ అడ్రస్ ను వెతుక్కుంటూ వస్తున్నారు. ఈ టైంలో ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నాడు. జరిగేదంతా కూడా అతడు నేరుగా చూస్తున్నాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు ఈ అమ్మాయి చెప్పేదంతా నిజమేనని. ఆ సెల్లర్ బాయ్ ఈమెను ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ ను ఇంకా కొంచెం వేగం పెంచాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది కదా, పాపం ఈమె కొన్నాళ్ళుగా ట్రబుల్ లో ఉంది, అందువల్ల ఆమె దగ్గరే ఉందామని వచ్చింది. హీరోయిన్ ఇంటికి వచ్చి కొంచెం సేపు హీరోయిన్ తో నవ్వుకుంటూ మాట్లాడింది. ఆ తర్వాత టాక్సీ పట్టుకుని వెళ్తోంది. ఆమె టాక్సీ ఎక్కిన తర్వాత మెట్లెక్కుంటూ మళ్ళీ హీరోయిన్ వెనక్కి వెళ్తోంది. ఇదంతా కూడా హీరోయిన్ ఇంటి బయట నిలబడి ఎవరో వాచ్ చేస్తున్నట్లు మనకు చూపించారు. మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళడానికి తలుపు ఓపెన్ చేసి బయటకు వస్తోంది. అదే టైంలో నిచ్చెన వేసుకుని దానిపై నిలబడి ఒక అతడు ఏదో పని చేస్తున్నాడు. ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకుని ఉంది. అతన్ని చూడగానే హీరోయిన్ చాలా భయపడుతోంది. ఏంటయ్యా, ఎవరు నువ్వు, నా ఇంటి ముందు ఏం చేస్తున్నావు అని అడుగుతోంది. ఈ కెమెరా పనిచేయట్లేదట కదమ్మా, నన్ను బాగు చేయమని చెప్పారు, దాన్నే మారుస్తున్నా అని చెప్పాడు. హీరోయిన్ పైకి తొంగి చూస్తే అది కెమెరాలా కనిపించట్లేదు. చూస్తే అది ఫైర్ అలారం లెక్క ఉంది. ఏంటండి ఇది, నిజంగానే కెమెరానా అని ఆమె షాక్ అవుతోంది. ఏంటమ్మా, ఏమీ తెలియనట్టు నువ్వు ఇలా షాక్ అవుతున్నావు, కళ్ళకు కనిపించని కెమెరాలనే తీసుకొచ్చారు, ఇలాంటి ఒక కెమెరాను తీసుకురావడం పెద్ద విషయం ఏమీ కాదు అంటున్నాడు. ఇంతకు ముందున్న కెమెరా డ్యామేజ్ అయినట్లు ఈ కెమెరా కూడా డ్యామేజ్ కాకూడదని అది చూడడానికి
చూడ్డానికి కెమెరానే కాదన్నట్లు ఇక్కడ ఫిక్స్ చేయమని చెప్పారు అని చెప్పాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆఫీస్ కి వెళ్ళింది. వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చింది. ఏంటమ్మా ఊరు వైపు రానే రావట్లేదు, అక్కడే సెటిల్ అయిపోయావు, అప్పుడప్పుడు అయినా వచ్చి అమ్మను చూసి వెళ్ళమ్మా అని మెసేజ్ పెట్టింది. అంతేకాదు నేను ఒక ఫ్రిడ్జ్ కొందామని ఒక దుకాణానికి వచ్చాను, వచ్చేటప్పుడు కార్డును ఇంట్లోనే పెట్టి మర్చొచ్చా, అందువల్ల ఆ షాప్ అతటి అకౌంట్ నెంబర్ ను నేను పంపిస్తాను, దానికి కొంత అమౌంట్ పంపించు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమౌంట్ నీకు పంపిస్తానులే అని అంది. సరే అని చెప్పి ఆమె ఏ అకౌంట్ నెంబర్ అయితే పంపించిందో ఆ నెంబర్ కు ఈమె డబ్బు పంపి ఇక లాస్ట్ లో డబ్బు సెండ్ చేసే వరకు వచ్చింది. అప్పుడు హీరోయిన్ కు కొంచెం డౌట్ కలిగింది. సరే ఎందుకైనా మంచిది అమ్మకు ఒకసారి కాల్ చేద్దామని ఫోన్ చేసింది. ఇప్పుడు రింగ్ అవుతోంది కానీ ఎవరు ఫోన్ తీయట్లేదు. ఇప్పుడే కదా మెసేజ్ చేసింది, ఆలోపే ఫోన్ ఎందుకు తీయట్లేదు అనుకుంటోంది. అందువల్ల సర్వర్ కొంచెం బిజీగా ఉందమ్మా, కొంచెం సేపట్లో డబ్బు పంపిస్తానులే అని మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత నాన్న ఎలా ఉన్నారు అని మెసేజ్ పెట్టింది. అతనికేటమ్మా బాగున్నాడు, డ్యూటీకి వెళ్ళాడు అని మెసేజ్ వచ్చింది. అది చూసి ఈమె ఆశ్చర్యపోతోంది, ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయి చాలా సంవత్సరాలైంది. అయితే ఇలా మెసేజ్ పంపేది మా అమ్మ కాదు అని అనుకుంది. హీరోయిన్ యొక్క మొబైల్ ను హ్యాక్ చేసి వాళ్ళ అమ్మలాగా మాట్లాడుతూ ఆమె నుంచి డబ్బు కొట్టేయాలని కిల్లరే ప్రయత్నిస్తున్నాడు. ఎలాగోలా కనిపెట్టి ఆమె హుషారైపోయింది. కానీ ఆమె దగ్గర నుంచి డబ్బు కొట్టేయకుండా ఇతడు వదిలిపెట్టేలా లేడు. రాత్రి హీరోయిన్ పడుకున్నప్పుడు ఇంటి బయట ఎవరో పాస్వర్డ్ వేసి ఇంట్లోకి వస్తున్నట్లు అనిపిస్తోంది. అది చూసి ఆమె భయపడిపోతోంది. ఎవర్రా తలుపు తెచ్చేది అని చూస్తోంది. తలుపుకు లాక్ వేసి ఓపెన్ చేసిన అతడు పూర్తిగా తెరవలేకపోతున్నాడు. ఎందుకంటే లోపల ఇంకో లాక్ ఉంది. దాన్ని హీరోయిన్ ఓపెన్ చేస్తేనే అతడు పూర్తిగా ఓపెన్ చేయగలడు. ఏంటమ్మా నిన్ను చూడ్డానికి ఆశగా వస్తే నువ్వేమో తలుపులేసుకున్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నావట కదా, నీకు కంపెనీ ఇవ్వమని నీ బాయ్ ఫ్రెండే నన్ను పంపించాడు, తలుపు తెరువు ఫన్ చేద్దామని అంటున్నాడు. రేయ్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, కోపంలో ఉన్నాను, వెంటనే పోలీసులకు కాల్ చేస్తా అంటోంది. పోలీసులకు కాల్ చేస్తున్నట్టు ఫోన్ తీయగానే ఏంట్రా ఈమె అని అతడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కిల్లర్ మెసేజ్ పెట్టాడు, ఉదయం నువ్వు నేనెవరో కనిపెట్టి డబ్బు పంపించనని ఓవర్ గా సీనేశావు, ఇప్పుడు చూసావా నేను నీ బాయ్ ఫ్రెండ్ లాగా మాట్లాడి ఒకరిని పంపించి నిన్ను చిరాకు పెట్టించాను, ఇంతకు ముందు అడిగిన డబ్బును 5 నిమిషాల్లో నువ్వు ఆ అకౌంట్ కు వెయ్యలేదనుకో, ఇప్పుడు వెళ్లిపోయిన అతడు మళ్ళీ నీ ఇంటికి వస్తాడు. ఇలా మెసేజ్ లతోనే ఆ కిల్లర్ హీరోయిన్ ను భయపెడుతున్నాడు. ఒకవైపు డబ్బిచ్చి సమస్యను సద్దుమణిగేలా చేద్దామని ఆమె అనుకుంటోంది. కానీ కష్టపడిన డబ్బు కదా, ఊరికే ఎలా ఇవ్వాలి అనుకుంటోంది. డబ్బు ఇవ్వడానికి ఆమెకు మనసే రాలేదు. ఇలా ఆలోచిస్తున్న క్రమంలోనే ఆమెకు 5 నిమిషాలు అయ్యాయి. ఇప్పుడు టైం అయిపోవడం వల్ల ఇంతకు ముందు ఎవడైతే వచ్చాడో అతడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కిల్లరే అతన్ని పంపించాడు. రాగానే తలుపు తెరువు తలుపు తెరువు అని అరుస్తుంటాడు. అప్పుడు ఇంట్లో ఉన్న హీరోయిన్ బాగా ఏడుస్తోంది. అప్పుడు బయట ఉన్న వాడికి ఒక షాట్ పడింది. ఎవర్రా ఇంతకు కొట్టేదని చూస్తే అతడే ఇన్స్పెక్టర్. ఇంతకు ముందే ఆమె కాల్ చేస్తానని ఫోన్ తీసింది కదా, అప్పుడు ఫోన్ కట్ అయింది. ఇలా ఒక మిస్ కాల్ వచ్చినట్లు ఆ ఏరియా పోలీసు ఇన్స్పెక్టర్ కు విషయం చెప్పాడు. ఈ అడ్రస్ లో ఆల్రెడీ సమస్య ఉందని ఇన్స్పెక్టర్ కు బాగానే తెలుసు. అందువల్ల కరెక్ట్ గా వచ్చి హీరోయిన్ ను కాపాడాడు. హీరోయిన్ ఇబ్బంది పెట్టిన అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లాడు ఇన్స్పెక్టర్. ఎవర్రా నువ్వు అర్ధరాత్రి ఒక అమ్మాయి ఇంటికి వెళ్లి తలుపులను అలా బాదుతున్నావు అని అడిగాడు. అయ్యయ్యో నాకు నేనుగా ఆ ఇంటికి వెళ్ళలేదండి, సెల్లర్ బాయ్ అని ఒక ఐడి నుంచి నాకు మెసేజ్ వచ్చింది, నా గర్ల్ ఫ్రెండ్ ఒంటరిగా ఇంట్లో ఉంది, నువ్వు వెళ్ళు కంపెనీ ఇవ్వు అని నాకు మెసేజ్ వచ్చింది, అందువల్లే జాలీగా ఉందామని వచ్చా అని చెప్పాడు. అప్పుడు అతన్ని బాగా కొట్టి ఇన్స్పెక్టర్ పంపించాడు. ఇంత సమస్యలు సృష్టిస్తున్న సెల్లర్ బాయ్ ను ఊరికే వదలకూడదని అతని ఇంటికి వెళ్ళాడు. ఈసారి ఇంటి ఓనర్ ను బెదిరించి ఇంటి తలుపులు తెరిపించాడు. ఇంట్లోకి వెళ్లి చూస్తే ఒక్క ఫ్రిడ్జ్ తప్ప ఇంట్లో వస్తువులేవి లేవు. ఇదంతా చూసి ఇంటి ఓనరే ఆశ్చర్యపోతోంది. నాకు తెలియకుండా వీడెప్పుడు ఇల్లు ఖాళీ చేశారా అనుకుంటోంది. ఇంట్లో ఒక్క ఫ్రిడ్జ్ మాత్రమే ఉందే, ఇంతకీ అందులో ఏముంది అని ఇన్స్పెక్టర్ ఓపెన్ చేశాడు. అది చూసి వీళ్ళు అదిరిపడ్డారు. ఇన్నాళ్ళుగా హీరోయిన్ ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారని అయితే అనుకున్నారో అతడు అక్కడ చచ్చి శవంగా పడున్నాడు. డెడ్ బాడీని చూడగానే తెలిసిపోయింది అతడు చాలా రోజులుగా అందులో పడి ఉన్నాడని. అలాగైతే ఏంటర్థం, ఇన్నాళ్ళుగా ఈమెను వేధించేది సెల్లర్ బాయ్ కాదు, సెల్లర్ బాయ్ ని హత్య చేసిన వేరే ఎవడో ఈమెను ఇలా హింసిస్తున్నాడని ఇన్స్పెక్టర్ భావిస్తున్నాడు. ఇన్నాళ్ళుగా నన్ను వేధించేది కిల్లరా అని తెలిసి హీరోయిన్ చాలా భయపడుతోంది. ఆ డెడ్ బాడీ దొరికిన చోట వేరే ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతాయా అని పోలీసులు వెతుకుతున్నారు. ఇదంతా చూసిన హీరోయిన్ బాధగా అక్కడి నుంచి వెళ్తోంది. అప్పుడు ఇన్స్పెక్టర్ చూశాడు. ఏంటమ్మా నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు, కొంచెం సేపు ఆగు, నా మనుషులను దింపమని చెప్తా అంటున్నాడు. పోలీస్
కార్ లో ఆమెను దించమని చెప్పి ఇతడు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అసిస్టెంట్ తో కలిసి ఆ కేసును విచారిస్తున్నాడు. సెల్లర్ బాయ్ ను ఎవరు చంపారో వీళ్ళకి తెలియట్లేదు. కానీ అతని ఇల్లు ఖాళీగా ఉండడం చూసి ఎందుకోసం అతన్ని చంపారో వీళ్ళు గుర్తుపెట్టారు. సెకండ్ హ్యాండ్ యాప్ అని ఒకటి ఉంటుంది కదా, దాని వల్ల ఇదంతా జరుగుతోంది. ఒకటి వల్ల ఆమె మోసపోయి అతని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నానని హీరోయిన్ వీళ్లకు కంప్లైంట్ చేసింది. అచ్చం ఇలాగే కొన్నాళ్ళ క్రితం ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఆమెను స్టేషన్ కు రప్పించిన ఇన్స్పెక్టర్ ఆమె ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఈమె కథలో ఈమెకి ఎలాగైతే జరిగిందో అచ్చం ఇప్పుడు హీరోయిన్ కి అలాగే జరుగుతోంది. ఆన్లైన్ లో సెకండ్ హ్యాండ్ వస్తువులు కొంటానని చెప్పి ఒక అతనికి డబ్బు పంపించి ఈమె మోసపోయింది. డబ్బు పోయిందన్న బాధతో ఈమె ఏ పోస్ట్ చూసి మోసపోయిందో అలాంటి ఇంకో పోస్ట్ చూసి నన్ను మోసం చేసిన వాడే ఈ పోస్ట్ పెట్టాడని దాని కింద చాలా బ్యాడ్ గా కామెంట్ పెట్టింది. అప్పటి నుంచి ఈమెకు శని పట్టుకుంది. సంబంధమే లేకుండా చాలా కాల్స్ వచ్చేవి. ఆర్డర్ చేయకుండానే వస్తువులు వచ్చి డెలివరీ బాయ్స్ ఇచ్చేవారు. అంతేకాదు అర్ధరాత్రి పూట కొంతమంది వచ్చి నీ యొక్క బాయ్ ఫ్రెండే పంపించారని అనేవారు. ఇదంతా దాటి కిల్లరే ఒక రోజు ఈమె ఇంటికి వచ్చాడు. ఈమెకే తెలియకుండా ఇంటికి వచ్చి అక్కడే తిని పడుకుని తెల్లారి ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల పాటు ఆమె కళ్ళకు తెలియకుండా టార్చర్ చేశాడు. ఆ తర్వాత ఆమె ఇంటి గుమ్మం వైపు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు కూడా అతని ముఖాన్ని ఈమె చూడలేదు. బయట నిలబడిన అతడు తలుపులు పగలగొట్టి ఆమెను హత్య చేయాలని లోపలికి వచ్చాడు కూడా. ఎలాగోలా చేసి కిటికీ అద్దాలు పగలగొట్టుకుని ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఈ అమ్మాయికి జరిగిందే ఇప్పుడు కొంచెం కొంచెంగా హీరోయిన్ కు జరుగుతోంది. అలాగైతే రెండు సేమ్ గా జరుగుతున్నాయంటే అతడు కిల్లర్ అయి ఉంటాడని పోలీసులు అనుకుంటున్నారు. ఇంకోవైపు హీరోయిన్ పని ముగించుకుని తన ఇంటికి వచ్చింది. అదే టైంలో హీరోయిన్ యొక్క మేనేజర్ ఈమెతో సరసాలాడదామని ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ ఈ కిల్లర్ టార్చర్ వల్ల ఎవరిని చూసినా కూడా ఈమె భయపడుతోంది. ఇంతకీ కిల్లర్ ఎవరో కూడా ఈమెకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మేనేజర్ ను ఆమె లోపలికి ఎలా రాణిస్తుంది? అతన్ని కొట్టి పంపించి ఇంట్లోకి వచ్చి మొత్తం తిరిగి చూస్తోంది. అప్పుడు ఆమెకు ఒక ట్విస్ట్. ఈమె ఇంట్లోకి రావడానికి ముందే కిల్లర్ ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయాడు. హీరోయిన్ ఇంట్లో ఉన్న షవర్ లో అతడు స్నానం చేశాడు. ఆమె డైనింగ్ టేబుల్ పై కూర్చుని చాలా హ్యాపీగా తిన్నాడు. ఇప్పుడు హీరోయిన్ తన కంప్యూటర్ ముందుకు వచ్చినప్పుడు ఇదే ప్రారంభం, ఇకపై నీకుంది చూడు అని అక్కడ సెంటెన్స్ తనకు తానుగా టైప్ అవుతున్నాయి. ఏంట్రా ఈ కిల్లర్ ఏం చేస్తున్నారా అని ఆమె చాలా భయపడుతోంది. మరుసటి రోజు ఈ విషయం తెలుసుకుని పోలీసులు వచ్చారు. పోలీసులు అతన్ని కనిపెట్టలేకపోతున్నారు. చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఇదే టైంలో ఇంట్లో హీరోయిన్ మైకంలో పడిపోయింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఆమెను ఒంటరిగా వదిలేసి ఇన్వెస్టిగేషన్ కోసం అతడు వెళ్ళిపోయాడు. హీరోయిన్ చాలా సేపు ఒంటరిగా హాస్పిటల్లో ఉండలేకపోయింది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడు వస్తాడో అన్న భయం వేస్తోంది. ఇక్కడ ఉండే కంటే హాయిగా ఇంట్లోనే ఉందామని చెప్పి ఎవరికీ చెప్పకుండా బయలుదేరింది. ఒక టాక్సీని పట్టుకుంది. టాక్సీలో ఎక్కిన మరుక్షణమే కిల్లర్ హీరోయిన్ కు కాల్ చేశాడు. పోలీసులే కాదు ఆర్మీ వచ్చినా కూడా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అంటుంటాడు. రే నీకేం కావాలరా, ఏం కావాలో చెప్పరా, ఏం చెప్పినా చేస్తా అంటోంది. సరే నువ్వు ఇంత బతిమలాడుతున్నావు కదా, సరే నువ్వేం చేస్తావంటే ఒక 5 లక్షల రూపాయలు క్యాష్ గా తీసుకుని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో వెయిట్ చేయి. నేను ఇంటికొచ్చి ఆ డబ్బు తీసుకున్న తర్వాత అంతటితో మన మధ్య ఉన్న గొడవ తీరిపోతుంది. నువ్వు గాని పోలీసుల దగ్గరికి వెళ్ళాలని అనుకున్నావనుకో నేను మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తా అంటుంటాడు. ఇప్పుడు ఏటీఎం కి వెళ్లి అతడు అడిగిన డబ్బును తీసింది. తన ఫోన్ కూడా ఆఫ్ చేసింది. ఇక అపార్ట్మెంట్ కు వెళ్ళాక తన ఫ్లాట్ కు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తోంది. కిందే కూర్చుని కిల్లర్ ని తలుచుకుంటూ బాగా ఏడుస్తోంది. ఇంకోవైపు హీరోయిన్ హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిందన్న విషయం ఇన్స్పెక్టర్ కి తెలిసిందే. అతడు హీరోయిన్ అపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆగాడు. ఇదే టైంలో ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ కు ఫోన్ చేసి హీరోయిన్ యొక్క ఫోన్ కాల్ రికార్డ్స్ చెక్ చేయమని చెప్పాడు. హీరోయిన్ కు సందేహపడేలా కాల్స్ ఎప్పటి నుంచి అయితే వచ్చాయో ఆ లొకేషన్ ను కనిపెట్టమని చెప్పాడు. అక్కడ ఉన్న ఒక అతడు అంతా గమనించి ఆ లిస్ట్ ను అసిస్టెంట్ కు ఇచ్చాడు. అప్పుడు అతడు ఒక విషయాన్ని గుర్తించాడు. నీ బాయ్ ఫ్రెండే పంపించాడని హీరోయిన్ ఇంటికి ఒక అతడు వచ్చాడు కదా, అప్పటి నుంచి కిల్లరే హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళాడు కదా. అప్పటి వరకు హీరోయిన్ కు కిల్లర్ నుంచి వచ్చిన ఆ కిల్లర్ యొక్క లొకేషన్ ఎక్కడుందంటే హీరోయిన్ ఇంటి పక్కనే ఉంది. కిల్లర్ అక్కడే ఉండి అక్కడ జరిగేదంతా వాచ్ చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆ విషయాన్ని వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇదంతా గుర్తుపట్టిన అసిస్టెంట్ వెంటనే ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి విషయం చెప్తున్నాడు. అదే టైంలో బయట ఉన్న కిల్లర్ కారు అద్దాన్ని పగలగొట్టి ఒక మత్తు ఇంజెక్షన్ ఇన్స్పెక్టర్ కి ఇచ్చాడు. ఇప్పుడు కూడా కిల్లర్ ముఖాన్ని చూపించలేదు. ఇన్స్పెక్టర్ పై దాడి చేసిన కిల్లర్ నెక్స్ట్ హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అదే టైంలో ఇంటి బయట మేనేజర్ ఉంటాడు కదా, అతడు వెయిట్ చేస్తున్నాడు. ఇదే టైంలో అక్కడికి వచ్చి
ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడంటే ఏంటి అర్థం? ఇతడే ఆమెను ఇబ్బంది పెడుతున్నాడని మేనేజర్ తెలుసుకున్నాడు. మేనేజర్ వేరే ఆమెను వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు కదా, అందువల్ల ఇతడే హీరోయిన్ ను ట్రబుల్ పెడుతున్నాడని తెలుసుకుని ఏంట్రా నీకెంత ధైర్యం ఉంటే నా పిల్లని ఇబ్బంది పెడతావురా అంటుంటాడు. కానీ అతడు సైలెంట్ గా కత్తి తీసి ఆ మేనేజర్ ను పొడిచాడు. సీన్ కట్ చేస్తే కింద ఉన్న హీరోయిన్ పైన ఉన్న తన రూమ్ కు రావాలని వస్తోంది. హీరోయిన్ అక్కడికి వచ్చి చూస్తే సందేహపడేటట్లు ఎవరూ లేరు. శోకంగా ఇంట్లోకి వెళ్లిన హీరోయిన్ అనుకోకుండా సోఫాలో పడుకుని రూఫ్ ను చూస్తోంది. అప్పుడు ఆమెకు ఒక ట్విస్ట్. పైన చూస్తే 2-3 చోట్ల ఫైర్ అలారమ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఇంటి బయట సీసీటీవీ కెమెరాను ఫిక్స్ చేయడానికి ఒకడు వచ్చాడు కదా, అతడు ఏం చెప్పాడు? కెమెరాలు ఈ మోడల్లో వచ్చాయని చెప్పాడు కదా. ఆ విషయం ఈమెకు గుర్తుకు వచ్చింది. అయితే ఇవి ఫైర్ అలారం కాదు, సీసీటీవీ కెమెరాలని అనుకుంటోంది. తన ఇంట్లో తనకే తెలియకుండా కిల్లర్ సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేశాడని ఆమె తెలుసుకుంది. ఆ కెమెరా ద్వారా ఈమె ఒక్కో కదలికను అతడు వాచ్ చేస్తూనే ఉన్నాడు. అందువల్లే హీరోయిన్ కంప్యూటర్ ముందుకు రాగానే ఇదే ప్రారంభం, ఇకపైనే నీకుంది అని అతడు తనంతటా తానుగా ఆ అక్షరాలు వచ్చేలా ఏర్పాటు చేశాడు. అప్పుడు భయపడిపోయి ఆమె ఇటువైపు తిరిగి చూస్తే అక్కడ మేనేజర్ యొక్క డెడ్ బాడీ ఉంది. అది చూసి ఆమె షాక్ అయిపోయింది. అప్పుడు కిల్లర్ ఆమె వెనుక వచ్చి కొట్టాడు. ఆమె మైకంలో పడింది. ఆ తర్వాత ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడే కిల్లర్ యొక్క ముఖాన్ని చూపించారు. ఇంతకీ ఇతడు ఎవరంటే, ఒక సీన్ లో నిచ్చెన వేసుకుని హీరోయిన్ ఇంటి ముందు సీసీటీవీ కెమెరాను అమర్చడానికి వచ్చాడు కదా, అతడే ఈ కిల్లర్. తను ఎవరనేది కిల్లరే హీరోయిన్ కు చెప్పాడు. ఇదే టైంలో ఇంటి కిందికి అసిస్టెంట్ వచ్చాడు. కార్ లో మైకంలో ఉన్న ఇన్స్పెక్టర్ ను అతడు లేపడానికి ట్రై చేశాడు. హీరోయిన్ కి ఏమైందో చూద్దామని అతడు వస్తున్న క్రమంలో ఆ లోపే కిల్లర్ హీరోయిన్ ని తీసుకుని కార్ లో వెళ్తున్నాడు. వెంటనే అసిస్టెంట్ కిల్లర్ కార్ ను ఫాలో అవుతున్నాడు. ఇదే టైంలో మైకం నుంచి బయటకు వచ్చిన ఆ ఇన్స్పెక్టర్ ఈ 2 కార్లను ఫాలో అవుతున్నాడు. 5 నిమిషాల పాటు ఈ కార్ చేసింగ్ జరుగుతుంది. కిల్లర్ కారు, అసిస్టెంట్ కారు 2 పక్క పక్కగా వచ్చాయి. 2 కార్లు ఒకే వేగంతో వెళ్తున్నాయి. అప్పుడు ఒక ట్రక్ వచ్చింది. ఈ 2 కార్లను ఢీకొట్టింది. యాక్సిడెంట్ అయిన కార్ లోంచి కిల్లర్ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని పారిపోకుండా పట్టుకోవడానికి ట్రై చేస్తోంది. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ ఆ చోటుకు వచ్చాడు. అసిస్టెంట్ కి ఏమైంది అని అతన్ని వెతుకుతున్నాడు. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసి ఆ తర్వాత హీరోయిన్ కి ఏమైందని ఆ కార్ లో చూస్తున్నాడు. అతడు రావడానికి ముందే కిల్లర్ తప్పించుకుని పోయాడు. అసిస్టెంట్ ను హీరోయిన్ ను హాస్పిటల్ లో చేర్పించారు. కానీ బాగా గాయాలు కావడంతో అసిస్టెంట్ చనిపోయాడు. ఇప్పటి వరకు కిల్లర్ ను చూసింది ఇద్దరు. ఒకటి హీరోయిన్, ఇంకొకరు ఆ అసిస్టెంట్. ఇప్పుడు అసిస్టెంట్ చనిపోయాడు. కానీ కిల్లర్ ఎలా ఉన్నాడో గుర్తుపట్టే ఒకే వ్యక్తి హీరోయిన్. ఈ యాక్సిడెంట్ తర్వాత హీరోయిన్ ఇన్స్పెక్టర్ ను కూడా పట్టించుకోకుండా తన పని ఏదో తను చూసుకుంటోంది. డైలీ డ్యూటీకి వెళ్తోంది, వస్తోంది. ఇలా ఒక రోజు వచ్చే క్రమంలో ట్రైన్ లో హీరోయిన్ పక్కన ఉన్న 2 అమ్మాయిలు సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న హీరోయిన్ కు మళ్ళీ కిల్లర్ గుర్తుకొచ్చాడు. యాక్సిడెంట్ అయిన కార్ లోంచి కిల్లర్ తప్పించుకోకుండా హీరోయిన్ బాగా ట్రై చేసింది. కానీ అతన్ని పట్టుకోలేకపోయింది. అతడు తప్పించుకునే ముందు హీరోయిన్ కు ఒక విషయం చెప్పాడు. ఇది ఇంతటితో ఆగదు, ఏ రోజుకైనా నేను నిన్ను కనిపెడతా. ఇలా అన్న విషయం ఇప్పుడు ఈమెకు గుర్తుకు వస్తోంది. ఊరికే కిల్లర్ ను తలుచుకుంటూ నేనెందుకు భయపడాలి, చావంటూ ఎవరికైనా ఒక్కసారే వస్తోంది. కానీ ప్రతిరోజు నేనెందుకు చచ్చి బతకాలి, ఉంటే ప్రాణం ఉంటుంది, లేకపోతే పోతుంది అని ధైర్యం తెచ్చుకుంది. ఎదవ ప్రాణాలు, వీటిని లెక్క చేయకుండా కిల్లర్ నే నేను కనిపెడతా అనుకుంటోంది. వెంటనే ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి ఏమండి, కిల్లర్ ను ఎలా కనిపెట్టాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటోంది. కిల్లర్ ఇతరులను చంపి వాళ్ళ వస్తువులను సెకండ్ హ్యాండ్ యాప్ లో అమ్ముతూ చాలా హ్యాపీగా జీవిస్తున్నాడు. ఇలాంటి వాడు వేరే పనేమీ చేయడు, ఇదే తిరిగి చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు కూడా అతడు అదే పని చేస్తూ ఉంటాడు. కాకపోతే కిల్లర్ తన గుర్తింపును మార్చుకుని వేరే విధంగా అమ్ముతున్నాడేమో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఈమె ఆఫీస్ లో పనిచేసే ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆమె గురించే చెప్తోంది. ఆమె ఫోటోను డీపీగా పెట్టి ఒక ప్రొఫైల్ ను రెడీ చేద్దాం. ఆ ప్రొఫైల్ లో ఆమెకు బ్యాక్గ్రౌండ్ గా ఎవరూ లేకుండా తను ఒంటరిగా సిటీలో ఉన్నట్లు మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం. ఇలాంటి ఒక ప్రొఫైల్ చూస్తే ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయిని పట్టుకోవాలని అతడు అనుకుంటాడు. అంతేకాదు మనం కూడా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మేటట్లు పోస్టులు పెడదాం. కిల్లర్ ని నేరుగా చూసిన ఒకే ఒక వ్యక్తి నేను మాత్రమే. అందువల్ల వస్తువులు అమ్మేటప్పుడు వేరే ఎవరిని పంపకూడదు, నేనే వెళ్తాను. డీపీలో మాత్రమే మనం ఆ అమ్మాయి ఫోటో పెడదాం. కానీ ఆ అమ్మాయి గెటప్ లో నేరుగా వెళ్ళబోయేది నేను అని అంటుంది. ఒక్క రోజు కాకపోతే ఇంకో రోజైనా కిల్లర్ మనకు చిక్కుతాడని అంటుంది. వీళ్ళు అనుకున్నట్లుగానే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి సెకండ్ హ్యాండ్
వస్తువులు అమ్ముతున్నట్లు పోస్టులు పెడుతున్నారు. అవి తీసుకోవడానికి వచ్చిన వాళ్లకు హీరోయినే వెళ్లి ఇస్తోంది. ఇలా వస్తువులు ఇచ్చే క్రమంలో ఇన్స్పెక్టర్ వీళ్ళను వాచ్ చేస్తూనే ఉంటాడు. ఫోన్ లోనే లైన్ లో ఉంటాడు. ఇలా ఒక్కో రోజు కొందరిని మీట్ అవుతున్న హీరోయిన్ ఒక రోజు కాలేజ్ స్టూడెంట్ ను మీట్ అవడానికి వెళ్తోంది. ఆ చోటుకి ఇన్స్పెక్టర్ కూడా కార్ లో వచ్చాడు. వచ్చే దారిలో ట్రాఫిక్ ఉండడం వల్ల అతడు ట్రాఫిక్ లోంచే కాల్ చేస్తున్నాడు. అతడు ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో హీరోయిన్ కాలేజ్ స్టూడెంట్ ఉన్న చోటుకు వెళ్తోంది. అప్పుడే హీరోయిన్ కు ఒక ట్విస్ట్. హీరోయిన్ అనుకున్నట్లు అక్కడ నిలబడింది స్టూడెంట్ కాదు. కొన్ని రోజుల క్రితం అందరి నుంచి తప్పించుకున్నాడు కదా కిల్లరే వచ్చాడు. అతన్ని చూస్తూ మీరు కాలేజ్ స్టూడెంటా అంటోంది. అదేం లేదండి, మా తమ్ముడు కాలేజ్ స్టూడెంట్. అతనికి పరీక్షలు ఉండడం వల్ల అతడు రాలేకపోయాడు, అందుకే నేను వచ్చా అని కిల్లర్ చెప్తున్నాడు. హీరోయిన్ యొక్క ఫోన్ లో ఇన్స్పెక్టర్ ఇంకా లైన్ లోనే ఉన్నాడు. ఆ కిల్లర్ మాట్లాడేదాన్ని బట్టి వింటూనే ఇతడే అతడని అనుకుంటున్నాడు. ఇకపై ట్రాఫిక్ లో ఉన్న కార్ లోంచి వెళ్లడం కుదరదని కారు దిగాడు. చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ కు తన ముందు ఉన్నది కిల్లరే అని తెలిసిపోయింది. ఇది తెలిసిన తర్వాత హీరోయిన్ భయపడకుండా ఉండలేకపోతోంది. ఎవరో తెలియని ఒక వ్యక్తిని పబ్లిక్ లో ఇంత మంది ఉండగా చూసి భయపడాల్సిన అవసరం లేదు కదా, కానీ ఈ అమ్మాయి ఎందుకింత భయపడుతోంది అని కిల్లర్ కు అనుమానం కలిగింది. అప్పుడు కిల్లర్ ఆమె ముఖాన్ని తీక్షణంగా చూశాడు. ఓహో, ఆ రోజు నేను వదిలేసి వచ్చాను కదా, ఆ అమ్మాయా ఈమె? గెటప్ వేసుకుని నన్ను మోసం చేయాలని వచ్చావా? ఇదంతా తెలుసుకుని అతడు హుషారైపోయాడు. కానీ అతడు హుషారైంది ఈమెకు కనిపించకుండా మేనేజ్ చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ఎవరో తెలియనట్లే యాక్టింగ్ చేస్తున్నాడు. నిజంగా అతడు తన పాత వస్తువులు హీరోయిన్ కు అమ్మడానికే వచ్చాడు. కానీ ఆ వస్తువులు చాలా వెయిట్ అండి, మీరు ఇక్కడ నుంచి వాటిని తీసుకెళ్లలేరు. మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, నేను మీ ఇంటి బయటే వెయిట్ చేస్తాను. లోపల నుంచి డబ్బు తీసుకొచ్చి ఈ వస్తువులు తీసుకోండి అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ అతని కారులో ఎక్కి అతన్ని ఒక చోటుకు తీసుకెళ్తోంది. అతన్ని ఒక చోటుకు తీసుకెళ్లింది. చెప్పినట్లుగానే కిల్లర్ బయట నిలబడ్డాడు. ఇంకోవైపు బిల్డింగ్ లోపలికి వెళ్లిన హీరోయిన్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తాడా అని ఆలోచిస్తోంది. అప్పుడు కిల్లర్ లోపలికి వెళ్లి ఈమెను లాక్ చేశాడు. ఇతని టెక్నిక్ ఏంటి? లోపల ఉన్న వాళ్ళను చంపేసి వాళ్ళ వస్తువులు అమ్మడమే ఇతని టెక్నిక్ కదా. హీరోయిన్ ను చంపేసి ఈ ఇంట్లో ఉన్న వస్తువులను అమ్ముదామని అతను అనుకుంటున్నాడు. ఇంట్లో మొత్తం వెతికి చూస్తే ఒక్క వస్తువు కూడా లేదు. ఇదేంట్రా అని అతనికి కోపం వస్తోంది. చూస్తే అది అసలు ఇల్లే కాదు. హీరోయిన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక బిల్డింగ్ ను కడుతోంది. ఆ బిల్డింగే ఇది. కిల్లర్ ను ఇరికించాలని చెప్పి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అది చాలదన్నట్లు వేరే ఇక్కడ కెమెరా కూడా ఉంది. ఇప్పటి వరకు కిల్లర్ ముఖాన్ని హీరోయిన్ మాత్రమే చూసింది, కానీ ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అందరూ చూడొచ్చు. చా ఇలా వచ్చి ఇరుక్కుపోయానే అనుకుంటున్నాడు. అదే టైంలో ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చాడు. వీరిద్దరి మధ్య బాగా ఫైట్ జరుగుతోంది. ఇలా ఫైట్ జరుగుతున్న క్రమంలో ఇద్దరు బిల్డింగ్ పై నుంచి కిందున్న కార్ పై పడిపోయారు. ఇంత జరిగినా కూడా కిల్లర్ తగ్గట్లేదు. చేతిలో ఉన్న కత్తి తీసి ఇన్స్పెక్టర్ ను పొడవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు అతని చేతిని హీరోయిన్ పట్టుకుంది. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ కు కూడా చాలా దెబ్బలు తగిలాయి. ఎలాగోలా చేసి ఇద్దరు ఆ కిల్లర్ కు ఊపిరి ఆడకుండా చేసి అతని కథను ముగించారు. ఆ తర్వాతే హీరోయిన్ తన జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తనకు తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది. హీరోయిన్ ఇంతకు ముందులాగే తన కంపెనీలో హ్యాపీగా పనిచేస్తోంది. ఇంతటితో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమా ఎలా ఉంది, మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేశామో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.